కేసీఆర్ అభిమాని ఎక్స్ వేదిక ఒక బహిరంగ లేఖనైతే విడుదల చేసిండు. దాంట్లో అనేక అంశాలు ప్రస్తావించిండు. చివరగా ఏబిఎన్ ఛానల్కి బీఆర్ఎస్ పార్టీ అగ్రనాయకులు ఎవరు కూడా ఇంటర్వ్యూకు పోవద్దు, తెలంగాణ కోసం ఆత్మ బలిదానాలు చేసినటువంటి అమరవీరుల ఆత్మ ఘోషిస్తుందని చెప్పేసి ఆవేదనతోటి అనేక అంశాలు కూడా రాసిండు. ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ అభిమానులే కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు కానీ నేను కూడా హెచ్చరిక జారీ చేస్తున్నా. అనవసరంగా కల్వకుంట్ల ఫ్యామిలీ యొక్క ఆ పవర్ పాలిటిక్స్కి బలి కావద్దు, వాళ్ళ యొక్క ధనదాహానికి కూడా బలి కావద్దని కూడా నేను హెచ్చరికలు జారీ చేస్తున్నా. సో తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం ఆత్మ బలిదానాలు చేసుకున్నారంటే అదొక లెక్క, అదొక పేరుంది ఆత్మ అమరవీరులాగా. కానీ కేవలం ఒక కల్వకుంట్ల ఫ్యామిలీ కోసం మన ప్రాణాలు ఇస్తున్నామనంటే అది నిజంగా అది దారుణం. మన కన్న తల్లులకు కడుపుకోత మిగిల్చిన వాళ్ళమే అవుతాం. సో కల్వకుంట్ల ఫ్యామిలీ ఎప్పుడైతే అధికారం పోయిన తర్వాత వాళ్ళకి మళ్ళీ తెలంగాణ ఉద్యమకారులు యాదకొచ్చారు, తెలంగాణ సెంటిమెంట్ యాదకొచ్చింది. ఎప్పుడు ఒక సిచ్యువేషన్ దొరుకుతుందా ఈ సెంటిమెంట్ రాజేసి దాని ద్వారా రాజకీయ లబ్ధి పొందాలని చెప్పేసి అయితే కల్వకుంట్ల ఫ్యామిలీ ఎదురు చూసినటువంటి సందర్భం చూస్తున్నాం. సో అక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి కొత్తలో ఫ్రీ బస్సు పెట్టిన తర్వాత ఆటో వాళ్ళని రెచ్చగొట్టి ఆటో వాళ్ళని ఆత్మ బలిదానం చేసుకునే విధంగా ప్రోత్సహించారు. ఎవరైనా ఒక ఆటో డ్రైవర్ బలిదానం చేసుకుంటే మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ రాజద్దామని చూసిరు, అక్కడ ఫెయిల్ అయ్యారు. ఆ తర్వాత అశోక్ నగర్లో విద్యార్థుల ధర్నాల పేరిట నిరుద్యోగుల పేరిట అక్కడ కొత్త డ్రామా క్రియేట్ చేసే ప్రయత్నం చేసి అక్కడన్నా ఎవరైనా ఒక విద్యార్థి ఆత్మ బలిదానం చేసుకుంటే తెలంగాణ సెంటిమెంట్ని మళ్ళీ రాజేద్దామని చూసిరు, అక్కడ ఫెయిల్ అయ్యారు. హెచ్యు భూముల వివాదంల విషయంలో కూడా తలదూర్చే ప్రయత్నం చేసిరు, అక్కడ ఫెయిల్ అయ్యారు. మొత్తంగా కల్వకుంట్ల ఫ్యామిలీ ఎదురు చూస్తోంది తెలంగాణలో యువత ఎవరన్నా ఒక్కరు ఆత్మ బలిదానం చేసుకోవాలి, ఆ పునాదుల మీద మళ్ళీ అధికారంలో రావాలని చూస్తారు. ఆల్రెడీ వందల మందిని విద్యార్థులను పొట్టన పెట్టుకున్నటువంటి పార్టీ. సో మళ్ళీ ఒక్క రాజకీయ పార్టీ కోసం రాజకీయ లబ్ధి కోసం మన ప్రాణాలు ఎందుకు ఇవ్వాలి? బాగా ఆలోచించండి. మన కన్న తల్లిదండ్రులకు కడుపుకోత మిగల్చొద్దు, వాళ్ళ సెంటిమెంట్లో వాళ్ళ ట్రాప్లో పడద్దు. ఇక్కడ వీళ్ళు చెప్తున్నారు ఆంధ్ర మీడియాలోకి వెళ్ళొద్దని చెప్పేసి పాపం ఈ కార్యకర్త ఆవేదన చెప్తుండు. కానీ అందరు కార్యకర్తలు బాగా గుర్తుపెట్టుకోండి, ఆంధ్ర మీడియాకు పోతారు, ఆంధ్ర నాయకులతోటి బిజినెస్ సంబంధాలు ఉంటాయి, ఆంధ్రాకు పోయి రాజకీయం చేస్తామంటారు, తెలంగాణ ఇడిచిపెట్టి ఆంధ్రాలో పోటీ చేస్తామంటారు, పూణేలో పోటీ చేస్తామంటారు, మహారాష్ట్ర మొత్తం ఉత్తరాది మొత్తం అన్ని జాగాల్లో పోటీ చేస్తాం, దేశ రాజకీయాలను వెళ్తామని అంటారు. మళ్ళీ చివరికి వచ్చి మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ అంటారు. బాగా ఆలోచించుకోర్రి. రాజకీయ పార్టీకి బౌండరీస్ లేవు, వాళ్ళు ఏ ప్రాంతీయ అభిమానం ఇవన్నీ మదేం సన్నాసనం పడడం కాదు రాజకీయ పార్టీ అని చెప్పి కేసీఆర్ ఇదివరకు చెప్పిన విషయాన్ని గుర్తుపెట్టుకొని ఏ పార్టీ అయినా ఒకటే, తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడేది ఇది ఒకటే పార్టీ, తెలంగాణ సెంటిమెంట్ని కాపాడేది ఇది ఒక్కటే పార్టీ అనుకుంటే మీ అంతా మూర్ఖులు ఉండరిగా. థ్యాంక్ యూ.